మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 4వ తేదీ ఈ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాశిగ్రస్తులకు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి మీ ప్రేమను విడదీయబోతున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వారికి ఎటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయో, ఏ వ్యక్తి మీ ప్రేమను విడదీయబోతున్నాడో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలియచేయబడుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ కోపాన్ని నియంత్రించుకుంటే గనక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. అలాగే మేషరాశి వారు ఎవరినైనా ప్రేమించారంటే వారిపైన అంతులేని అభిమానాన్ని, అంతులేని ఇష్టాన్ని పెంచుకుంటారు. అది ఎటువంటి ప్రేమ అయినా సరే, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కానీ, లేకపోతే ప్రేమ భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులపైన అభిమానం కానీ పెంచుకోవడం, ఈ విషయంలో ఎవరైనా సరే అభిమానించినా, ప్రేమించినా మీ యొక్క ప్రేమను తట్టుకోవడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. అయితే ఈ రోజు దినఫలాలు వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఎటువంటి వృత్తి జీవితంలో ఉన్నవారికైనా సరే సాధారణంగా కనిపిస్తున్నాయి. అంటే మిశ్రమమైన ఫలితాలు, కొంత అనుకూలత, కొంత ప్రతికూలతల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. ఈ నూతన సంవత్సరంలో మీకు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారిని, భార్యాభర్తలను విడతీయటానికి ఒక వ్యక్తి అయితే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక వ్యక్తి మీ యొక్క ప్రేమ భాగస్వామితో మీ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. మీ మధ్య ఏదైనా గొడవ క్రియేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కానీ, మీ యొక్క ప్రేమ భాగస్వామితో కానీ మీరు వారితో కంటిన్యూ కావడం అనేది మీ కుటుంబ సభ్యులైనటువంటి వ్యక్తికి కావచ్చు, మీ సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తికి కావచ్చు, ఇష్టం లేక మీ మధ్య గొడవ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగని వారు మీ చెడును కోరుకుంటున్నారు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వారితో మీరు కంటిన్యూ కావడం వీరికి ఇష్టం లేక ఈ విధంగా ప్లాన్ చేసి మీ మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే గనక అనుకోకుండా పొరపాటుగా ఏదైనా విషయం చెప్పకూడని విషయాన్ని మీ యొక్క ప్రేమ భాగస్వామికి మీ గురించి చెప్పి మీ మధ్య గొడవకి కారణం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరిగి మీ ప్రేమ భాగస్వామితో మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో కానీ, ప్రేమికుల విషయంలో కానీ ఇటువంటి సంఘటన ఎదురు కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. అంటే మీ మధ్య మరొక వ్యక్తికి చోటు ఇవ్వకూడదు. ఏదైనా సమస్య వస్తే మీరిద్దరే పరిష్కరించుకోవాలి. ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఏదైనా సరే మీ మధ్య గొడవ జరిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మీరే నేరుగా దాన్ని పరిష్కరించుకోండి. మూడవ వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. శివారాధన చేయడం వల్ల, లక్ష్మీ పారాయణం చేయడం వల్ల సమస్యలు కొంత సద్దుమణుగుతాయని చెప్పుకోవాలి. శక్తి మేరకు దానం చేయండి. మీకు కలిగిన దానిలోనే, మీకు తోచిన దానిలోనే దానం చేయండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.